హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక చిన్ని ప్రేయర్తో రోజు సెషన్ స్టార్ట్ చేసుకుందామా? స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి. ఈరోజు మేము నేర్చుకోబోయే లెసన్లో మాకు తోడుగా ఉండండి, చక్కటి విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయమని నజరుడిని యేసునామమున అడివేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక ఊర్లోని ఒక ఆంటీ అంకుల్ ఉన్నారు నాన్న. ఆ ఆంటీ అంకుల్కి ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పేరేంటంటే నిక్కీ. ఏంటి చెప్పండి? నిక్కీ. వెరీ గుడ్. నిక్కీకి మరి సమ్మర్ హాలిడేస్, ప్రతి ఇయర్ సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా మనకి. ఆ సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఇంటికి వెళ్ళి చక్కగా ఆడుకొని, తాతయ్యతో చక్కగా గేమ్స్ ఆడుకునేవాడు, అమ్మమ్మతో చక్కగా స్టోరీస్ చెప్పించుకునేవాడు. కాబట్టి ప్రతి ఇయర్ కూడా వెకేషన్కి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడు అనమాట. నిక్కీకి వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు అంటే కూడా చాలా ఇష్టం. మనందరికీ కూడా మన గ్రాండ్ పేరెంట్స్ అంటే చాలా ఇష్టం కదా. వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాం, వాళ్ళ చేత స్టోరీస్ చెప్పించుకుంటూ ఉంటాం కదా పిల్లలు. అలానే సమ్మర్ వెకేషన్ రాగానే అమ్మ ఎలాగన్నా అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలి, తొందరగా వెళ్ళిపోవాలి, మళ్ళీ తొందరగా వెళ్ళి వాళ్ళతో ఆడుకోవాలి, ఎలాగన్నా మా అమ్మమ్మ తాతయ్యని కలవాలని చాలా మందికి ఉంటూ ఉంటుంది కదా. అలానే మన నిక్కీ కూడా ప్రతి ఇయర్ వెకేషన్కి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఇంటికి వాళ్ళ మమ్మీ డాడీతో పాటు వెళ్తూ ఉండేవాడు. అయితే చాలా ఇయర్స్ గడిచిపోయింది. మన నిక్కీ ఒకప్పుడు 4th క్లాస్లో చిన్ని పిల్లల్లాగా ఉండే, ఇప్పుడు నిక్కీ అన్న అయిపోయాడు. ఇప్పుడు 10th క్లాస్లోకి వచ్చేసాడు అనమాట మన నిక్కీ. అయితే నిక్కీ 10th క్లాస్లోకి రాగానే నిక్కీకి చాలా ధైర్యం వచ్చేసింది నాన్న. ఆ ఇయర్ వెకేషన్కి వాళ్ళ మమ్మీ డాడీతో అంటున్నాడు, మమ్మీ డాడీ మీరెవ్వరూ రాకండి, నేను మా అమ్మమ్మ తాతయ్య ఇంటికి వెళ్ళిపోతాను, ట్రైన్ ఎక్కించండి చాలు, నేను ధైర్యంగా వెళ్ళిపోగలుగుతాను, నాకేం భయం లేదు, ఇప్పుడు నేను ఒంటరిగా ట్రావెల్ చేయగలను డాడీ అని చెప్తుంటే మమ్మీ డాడీ ఇద్దరు కూడా ఆశ్చర్యపోయారు. బాబాయ్ మన నిక్కీ ఏంటి ఇంత ధైర్యంగా ఉన్నాడు, ఒంటరిగా వెళ్ళిపోతాడా, అది కూడా ట్రైన్లో అంత దూరమా అని చెప్పి ఒకవైపు వాళ్ళు వరి అవుతున్నారు. కానీ లేదు నన్ను ఇంకా చిన్నపిల్లోడివి, నీకేం తెలియదు కదా, మేము కూడా వస్తామంటే లేదు మమ్మీ నేను వెళ్ళగలను, నాకు అన్నీ తెలుసు కదా, అమ్మమ్మ ఇల్లు ఎక్కడ ఉంటుందో కూడా ఊర్లో నాకు అన్నీ తెలుసు, నేను ఈసారి సమ్మర్ వెకేషన్కి నేను ఒక్కడనే వెళ్తాను అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నలతో అనేటప్పటికి ఓకేలే పోనీ చాలా ధైర్యంగా ఉన్నాడు కదా, పోనీ తన సరదా కోసమన్నా వెళ్ళనిద్దాంలే అని చెప్పి మమ్మీ డాడీ అన్నారు. ఓకేలే నువ్వు ఒక్కడవే వెళ్దు, బ్యాగ్ ప్యాక్ చేసుకో అని చెప్పి అన్నప్పుడు నిక్కీ బ్యాగ్స్ అన్నీ కూడా చక్కగా ప్యాక్ చేసుకొని, సూట్ కేసు తన బ్యాగ్ అన్నీ కూడా వేసేసుకొని, మమ్మీ పద తొందరగా టికెట్ బుక్ చేసుకోవాలి అని చెప్పి ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోయి టికెట్స్ తీసుకొని, మరి ఏ కంపార్ట్మెంట్లో తన యొక్క నంబర్ ఉందో, ఏ కంపార్ట్మెంట్లో తన సీట్ ఉందో దాన్ని బట్టి ట్రైన్ రాగానే ఆ కంపార్ట్మెంట్ మమ్మీ డాడీ ఇద్దరు కూడా నిక్కీని ఎక్కిస్తారనమాట. ఎక్కించినప్పుడు డాడీ అంటారు, నాన్న భయపడకు, ఒంటరిగా వెళ్తున్నావు అని దిగులు పడకు నాన్న, ఎప్పుడు నువ్వు వరి కాకు అని అంటే నిక్కీ అంటున్నాడు, లేదు డాడీ నేనెందుకు భయపడతాను, మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారు మీరు అని అంటే మమ్మీ అంటది, లేదు నాన్న ఎవరన్నా చాక్లెట్స్ బిస్కెట్స్ పెద్దవాళ్ళు వచ్చి ఇచ్చినా కానీ తీసుకోకే, ఓకేనా, ఎవరన్నా ఇక్కడికి రమ్మన్నా కానీ నీ సీటు వదిలి వెళ్ళకే, ఓకేనా, ఎవరన్నా ఎక్కడన్నా దిగిపోమన్నా కానీ వాళ్ళ మాటలు నమ్మి ఎక్కడికి వెళ్ళిపోకు, ట్రైన్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఎవరెక్కడ ఏం మాటలు చెప్పినా, ఎవరు నీకేమి ఇచ్చినా నువ్వు తీసుకోకు నాన్న అంటే, మమ్మీ డాడీ మీరు ఎందుకు ఇంత వరీ అవుతున్నారు, మీరేం వరీ అవ్వకండి, నేను అన్నీ చూసుకుంటాను, మీరు ఎందుకు ఇంతగా టెన్షన్ పడుతున్నారు, నేను పెద్దోడిని అయిపోయాను కదా అని చెప్పి అంటుంటే ఓకే నాన్న మామూలుగా జాగ్రత్తలు చెప్తున్నాము, ఇగో నీ బ్యాగ్లో వాటర్ బాటిల్ పెట్టాము, ఫుడ్ పెట్టాము, చూసుకో, నీకు ఆకలి వేసినప్పుడు తిను అని చెప్తుంటే ఓకే మమ్మీ ఓకే డాడీ అన్నప్పుడు ట్రైన్ కదలడం స్టార్ట్ అయిందన్న. ఓకే నాన్న నువ్వు వెళ్ళి లోపల సీట్లో కూర్చో అని చెప్పి నిక్కీని సీట్లో కూర్చోపెట్టి డాడీ అంటున్నాడు, నాన్న మరి జాగ్రత్త, నీకు ఎప్పుడన్నా భయం వేసిందనుకో నీ బ్యాగ్లోని ఫ్రంట్ జిప్లోని మరి ఆ ఫ్రంట్ పాకెట్లోని నేను ఒక చిన్ని లెటర్ పెట్టాను, ఆ లెటర్ చదువు ఓకేనా అని అన్నప్పుడు ఓకే డాడీ, అయినా నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నేనేం భయపడను అని చెప్పి నిక్కీ అంటూ ఉన్నాను అన్న. ఓకేలే భయపడకపోతే మంచిదే, కానీ భయం వేస్తే మాత్రం ఆ లెటర్ చదివే అని అన్నప్పుడు ఓకే మా డాడీ ట్రైన్ కదులుతుంది మరి నేను వెళ్తున్నాను బాయ్ అని చెప్పి చాలా హ్యాపీగా మరి నిక్కీ ఒక్కడే ట్రావెల్ చేయడానికి చాలా హ్యాపీగా మరి ఆ ట్రైన్ అంతటిని కూడా ఆ బయట విండోస్లో నుంచి కూడా ఆ పొలాల్ని అన్నిటినీ చూస్తూ ఉన్నాడు. మరి ఆ కంపార్ట్మెంట్ అంతట్లో కూడా నిక్కీ ఒక్కడే ఉన్నాడు అనమాట, ఎవ్వరు లేరనమాట. సో నిక్కీ అమ్మ ప్రశాంతంగా ఉంది, పిల్లలు పెద్దలు అందరూ ఉంటే చాలా గోలగా ఉంటుంది, నేను ఒక్కడనే ఉన్నా కదా చాలా హ్యాపీగా నా యొక్క ఈ ట్రిప్ని నేను ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటూ ఉన్నాడు. అలా కొద్ది దూరం వెళ్ళాక నిక్కీకి తెలియని భయము, తెలియని థాట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. అమ్మో ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నా కదా, ఎవరన్నా నన్ను కిడ్నాప్ చేసేస్తే, అమ్మ బాబోయ్ ఈ కంపార్ట్మెంట్లో నేను ఒక్కడనే ఉన్నాను, ఎవ్వరు నాతో పాటు లేరు కాబట్టి ఎవరన్నా ఏదన్నా చేసేస్తే సడన్గా వచ్చి
అని చెప్పి ఇలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ అన్నీ వస్తూ నిక్కి చాలా భయం వేసిందనమాట. ఒకనొక టైంలోని సడన్గా ట్రైన్ ఒక స్టేషన్ దగ్గర ఆగినప్పుడు ఆ కంపార్ట్మెంట్లోకి ఒక చాలా లావు అంకుల్, మరి చాలా స్ట్రౌట్గా చాలా లావుగా ఉన్నారనమాట. చాలా సీరియస్గా ఆయన మొహం ఉంది. నిక్కి ఆ అంకుల్ని చూసి చాలా భయపడిపోయాడు. బాబోయ్, ఈ అంకుల్ ఏంటి ఇలా ఉన్నాడు, ఖచ్చితంగా ఈ అంకుల్ నన్ను ఏమైనా చేసేస్తాడేమో అని చెప్పి మనసులో భయపడుతూ ఉన్నాడు. ఆ అంకుల్ తన సీట్ ఎత్తుక్కుంటూ ఓ ఇక్కడే నా సీట్ అని మన నిక్కి పక్కన కూర్చున్నాడు. ఇంకా భయం వేసింది. అసలుకి నా చూడ్డానికి ఇంత భయంకరంగా ఉన్నాడు, ఇంత భయం వేస్తుంది నన్ను చూస్తుంటే అని అనుకుంటుంటే ఈయన వచ్చి డైరెక్ట్గా నా పక్కనే కూర్చున్నాడంటే, అమ్మో నాకు చాలా భయం వేస్తుంది, నేను పక్కనే వచ్చి కూర్చున్నాడు. ఏమో కత్తి తీసి నన్ను బెదిరించిన దగ్గర ఉన్నాయన్నీ లాక్కొని వెళ్ళిపోతే నేను అమ్మమ్మకి అసలుకి గిఫ్ట్స్ తీసుకెళ్తున్నా కదా అని నిక్కి బాధ నిక్కికి ఉంది. భయపడిపోతూ ఉన్నాడు. సడన్గా అలాంటి టైంలోనే మన నిక్కికి ఒక మాట గుర్తొచ్చింది. డాడీ చెప్పాడు కదా నీకు భయం వేసినప్పుడు ఏం చేయమన్నాడు, బ్యాగ్లో నేను ఒక లెటర్ పెట్టాను, ఫ్రంట్ పాకెట్లోని తీసి చదువు నాన్న అన్నప్పుడు, అవును కదా డాడీ ఏదో చెప్పాడు కదా, ఒక్కసారి ఆ లెటర్ చదువుదామని చెప్పి నిక్కి అలాగా ఆ లెటర్ని తీసి చదువుదామని ఓపెన్ చేసినప్పుడు డాడీ ఏం రాశాడో తెలుసా, నాన్న భయం వేస్తుందా, భయపడకు నిక్కి, ఎందుకో చెప్పనా, మీ డాడీ పక్క కంపార్ట్మెంట్లోనే ఉన్నాడు కాబట్టి ఎప్పుడన్నా నీకు భయం వేసింది అనుకో అలాగ వచ్చి చూడొచ్చు, అయినా నువ్వు భయపడిన అవసరం లేదు, ఎందుకంటే నేను పక్క కంపార్ట్మెంట్లోనే ఉన్నాను కదా, నేను అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూస్తూ వెళ్తూ ఉంటానులే, నువ్వేం భయపడిన అవసరం లే, డాడీ ఈజ్ విత్ యూ, డోంట్ ఫియర్ మా అని చెప్పి రాశాడు. ఓ డాడీ పక్క కంపార్ట్మెంట్లోనే ఉన్నాడా, అయితే నాకెందుకు భయం, డాడీ నాతో పాటే ఉన్నాడు అని చెప్పి చాలా ధైర్యంగా తన జర్నీని కొనసాగించాడనమాట. చక్కగా వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు, చక్కగా వాళ్ళ అమ్మమ్మ ఇంటికి రీచ్ అయ్యాడనమాట. తర్వాత డాడీ కూడా నీకు భయపడ్డావా అని అంటే, లేదు డాడీ నేను భయపడలేదు అని అబద్ధం చెప్పాడు. కానీ తర్వాత డాడీ ఇలా ఒక డుబ్బు అంకుల్ వచ్చిన పక్కన కూర్చున్నప్పుడు భయపడ్డా, కానీ ఆ లెటర్ ఓపెన్ చేసి చదివినప్పుడు నువ్వు పక్క కంపార్ట్మెంట్లోనే ఉన్నావని నాకు తెలిసింది, అమ్మ నాకు చాలా ధైర్యం వేసింది డాడీ అని అన్నప్పుడు, అవునన్నా మరి ఇంత చిన్న వయసులో నువ్వు ఒంటరికి ఎలా ప్రయాణం చేస్తావు అని చెప్పి చెప్పి మరి తన అమ్మమ్మ ఇంట్లోనే ఆ వెకేషన్ అంతా కూడా తను చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట. నిజమే కదా నాన్న, చాలాసార్లు మనం కూడా చాలా వాటికి భయపడుతూ ఉంటాం. కొంతమందికి చీకటి అంటే భయం ఉంటుంది, కొంతమందికి అందరితో మాట్లాడాలంటే భయం ఉంటుంది, అసలు ఎన్ని భయాలో ఉంటాయి కదా. ఇప్పుడైతే అట్ ప్రెసెంట్ చాలామందికి ఎగ్జామ్స్ అంటే చాలా భయం అంటూ ఉంటుంది. అమ్మ బాబోయ్ నేను ఎగ్జామ్ రాయగలుగుతానో లేదో, చక్కగా ప్రజెంట్ చేయగలుగుతానో లేదో అని చెప్పి చాలా భయపడుతూ ఉంటారు. కానీ నాన్న బైబిల్లో కూడా ఒక అన్నయ్య నేను చేయగలుగుతానో లేదో, నేనేం చేయగలుగుతానులే అని చాలా భయపడుతున్న ఆ అన్నయ్యని దేవుడు మరి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా రక్షించడానికి, అది కూడా మిద్యానీలు వాళ్ళ ఎనిమీస్ చేతుల నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని అద్భుత రీతిగా ఈ గిద్యోను అన్నయ్యని వాడుకొని విడిపించాడు. తెలుసా నాన్న, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మిద్యానీలు వాళ్ళని వచ్చి చాలా హింసిస్తున్న రోజుల్లోని వాళ్ళ పంటలన్నీ నాశనం చేసేసి వాళ్ళని చాలా బాధ పెడుతూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా దేవునికి మొరపెడతారు, దేవా మమ్మల్ని విడిపించయ్యా, ఈ మిద్యానీలు పెడుతున్న టార్చర్ భరించలేకపోతున్నాం రవ్వ అని మరి ప్రేయర్ చేసినప్పుడు ఒకసారి ఏమైందంటే మన గిద్యోను అన్నయ్య గానుగ చాటున దాక్కొని గోధుమలు దుల్ల కొడుతూ ఉన్నాడు అనమాట. ఎప్పుడు దాక్కుంటాం చెప్పండి పిల్లలు, మనం ఎప్పుడు దాక్కుంటాము, చాలా ధైర్యంగా ఉన్నప్పుడు దాక్కుంటామా, లేదు కదా, చాలా భయపడుతూ ఉన్నప్పుడు దాక్కుంటూ ఉంటాం. అమ్మో ఆ మిద్యానీలు వచ్చి ఏం చేసేస్తారో అని మన గిద్యోను అన్నయ్య దాక్కొని చాలా భయంతో గోధుమలు దుల్ల కొడుతూ ఉన్నప్పుడు దేవుని దూత గిద్యోనికి ప్రత్యక్షమై, పరాక్రమం గల బలాఢ్యుడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని అన్నప్పుడు ఫస్ట్ గిద్యోను గోధుమలు దుల్ల కొడుతూ ఉన్నప్పుడు, పరాక్రమం గల బలాఢ్యుడా, నేను పరాక్రమం గల బలాఢ్యున్నా, ఇంత దాక్కొని నేనేదో పని చేసుకుంటుంటే దేవుడు దూతేంటి నన్ను పరాక్రమం గల బలాఢ్యుడా అంటుంది, అయినా కానీ దేవుడు మాకు తోడుగా ఉంటే ఈ కష్టాలన్నీ మాకు వస్తాయేంటి, మా బామ్మలు చెప్పారు అదేంటంటే ఐగుప్తుల చేతుల నుండి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఎలా విడిపించాడో, ఎంత అద్భుత రీతిగా దేవుడు విడిపించాడో, ఒకవేళ దేవుడే కనుక మాకు తోడుగా ఉంటే ఈ కష్టాలన్నీ మాకు కలుగుతాయా అని చెప్పి అన్నప్పుడు దేవుని దూత అంటది, ఇగో నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళి ఆ మిద్యానీల చేతిలో నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపిస్తావు, పద యుద్ధం చేద్దాం పద అని అన్నప్పుడు గిద్యోనికి ఒక్కసారే డౌట్ అయింది నాన్న, ఒక్కసారే భయం కలిగిందనమాట. అదేంటంటే నేను అందరికంటే మా గోత్రం అందరికంటే చిన్న గోత్రము, నేను అందరికంటే నా కుటుంబంలో నేను అందరికంటే చిన్న పిల్లోడిని, అంటే మనకి సిబ్లింగ్స్ ఉంటారు కదా, లాస్ట్ వాడిని నేను ఎలాగెళ్ళి యుద్ధం చేస్తాను అని చెప్పి భయపడుతున్నప్పుడు దేవుని దూత అంటది, ఇగో నేను నీకు తోడుగా ఉన్నాను, పద నువ్వు ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ మిద్యానీల చేతుల నుండి విడిపిస్తావు పద అని అన్నప్పుడు గిద్యోనికి అస్సలు నమ్మబుద్ధి కాలేదు నాన్న. కాబట్టి నా నమ్మకం కోసం, నా కన్ఫర్మేషన్ కోసం నేను వెళ్ళి నీ కోసము అర్పణలు తీసుకొని వస్తా, అప్పటి వరకు ఇక్కడ ఉంటావా అని అన్నప్పుడు
దేవుని దూత అంటది ఉంటాను అని అన్నప్పుడు గబా గిద్యోన్ లోపలికి వెళ్ళి మంచిగా మేకను తీసుకొని మాంసాన్ని రెడీ చేసి ఆ భక్ష్యములను ప్రిపేర్ చేసి అర్పణలన్నీ తీసుకొచ్చి మరి దేవుని దూత ముందు పెట్టినప్పుడు దేవుని దూత తన కర్ర ఏదైతే ఉందో ఆ భక్ష్యములకి ఆనించినప్పుడు ఫైర్ సడన్గా రావటము, ఆ ఫైర్లోనే దేవుని దూత కూడా మాయమైపోవడం చూసి గిద్యోన్కి అర్థమైంది, ఓకే దేవుడు నాకు తోడుగా ఉన్నాడనమాట. అయినా కానీ ఎక్కడో మన గిద్యోన్ అన్నయ్యకి డౌట్ కొడుతూ ఉంది, ఎట్లాగ ఇది పాసిబుల్, నాకేమో చాలా భయం ఉంది, నేను ఎట్లా చేయగలుగుతాను, యుద్ధము రాదు ఏమి రాదు అని అనుకుంటూ ఓకేలే దేవుని మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం దేవుణ్ణి ఒక సూచక్రియ చేయమని అడుగుదామని చెప్పి 2 సార్లు దేవుడి దగ్గర సూచక్రియ చేయమని కోరి దేవుడి దగ్గర నుంచి కన్ఫర్మేషన్ పొందుకున్నాక గిద్యోన్ అన్నయ్య ఓకే యేసయ్య నేను నీకు ఎలా చెప్తే అలా నడుస్తా అని చెప్పి మరి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా మిద్యానీయుల చేతి నుంచి ఎలాంటి యుద్ధం చేయకుండా దేవుడు మరి ఆయన శక్తి ద్వారా ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించాడు. మామూలుగా యుద్ధంకి వెళ్తే మనం ఏం చేస్తాం, కత్తులు కటార్లు అన్నీ పట్టుకొని వెళ్తాం కదా, కానీ గిద్యోన్ అన్నయ్య ఎలాగ ఈ మిద్యానీయుల మీద జయం పొందుకున్నాడో తెలుసా? ఎలాగనంటే దివిటీలు బూరలు ఆ కుండలు పట్టుకొని వెళ్ళి దేవుడు ఎలా చేయమంటే అలా చేసినప్పుడు వాళ్ళు మిద్యానీయుల చేతుల నుంచి దేవుని శక్తి ద్వారా వాళ్ళు మిద్యానీయుల్ని ఓడించారనమాట. నిజమే కదా నాన్న. ఈరోజు మన జీవితంలో మనం చాలా భయాలు ఎదుర్కొంటూ ఉంటాం. అమ్మో ఇది నేను చేయగలుగుతానో లేదో, ఇది నేను ఈ ఎగ్జామ్ చక్కగా రాయగలుగుతానో లేదో, ఈ ఎగ్జామ్లో నాకు ఎంత చదివినా కానీ నేను మామూలుగా స్కూల్లోనే నేను ఫెయిల్ అయిపోయాను, ఈ టైం ఎగ్జామ్స్లోని ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్, ఈ ఎగ్జామ్స్ నేను రాయగలుగుతానో లేదో అని చాలాసార్లు మనం కూడా భయపడుతూ ఉంటాం. కానీ నాన్న ఈరోజు దేవుడు గిద్యోన్ అంకుల్కి ఎలాగైతే తోడుగున్నాడో అలానే నిక్కీకి వాళ్ళ డాడీ ఎలాగైతే తోడుగున్నాడో ఈరోజు దేవుడు కూడా మన అందరికీ తోడుగా ఉన్నాడు నాన్న. కాబట్టి మనం భయపడిన అవసరం లే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే మన భయాలన్నీ కూడా తీసుకెళ్ళి దేవుని చేతిలో అప్పచెప్పేసాం అనుకోండి, దేవుడే అవన్నీ కూడా చూసుకుంటాడు. వాక్యం ఏం తెలియజేస్తుందో తెలుసా? మనకి ఏదైనా చింత ఉంటే ఆ చింత యావత్తు తీసుకెళ్ళి దేవునికి అప్పచెప్పడం, దేవుడి మీద మోపమని మరి వాక్యం తెలియజేస్తున్న రీతిగా ఈరోజు మీకు ఏం చింత ఉంది? ఎగ్జామ్స్ రాయగలుగుతానో లేదో అని చింతిస్తున్నారా? నేను అమ్మో నా వల్ల కాదు, నాకు శక్తి లేదు, నేను ఎంత చదివినా నాకు ఆన్సర్ రాగలేదు, నేను ఎంత చదివినా నేను చేయలేకపోతున్నా అని భయపడుతూ ఉన్నారా నాన్న ఎగ్జామ్స్కి, లేకపోతే మిగతా వాటికన్నిటికీ కూడా ఈరోజు దేవుడు అంటున్నాడు నేను నీకు తోడుగా ఉండగా ఎందుకు దిగులు. ఈరోజు దేవుడు మన అందరినీ కూడా ఎలా పిలుస్తున్నాడు తెలుసా? పరాక్రమం గల బలాఢ్యుడు అని పిలుస్తున్నాడు. మేబీ మనకి చక్కగా ఎగ్జామ్లో ఎలా రాయాలో తెలియకపోవచ్చు, భయపడుతూ ఉండొచ్చు, కానీ ఈరోజు మన భయాలన్నీ కూడా తీసుకొచ్చి దేవుని చేతిలో కప్పచెప్పేస్తే దేవుడే సమస్తాన్ని చూసుకుంటాడు. కాబట్టి ఈరోజు ప్రేయర్ చేసుకుందామా? యేసయ్య నాకు ఎగ్జామ్ అంటే చాలా భయం వేస్తుంది, యేసయ్య చదివాను కానీ అన్నీ మర్చిపోతానేమో అని భయం వేస్తుంది, ఆ ఎగ్జామ్లో ఏమొస్తాయో ఏం రాస్తానో అన్నీ భయం వేస్తుంది యేసయ్య, నేను అన్ని ఆన్సర్స్ చదివా కానీ నాకు భయంగా ఉంది యేసయ్య అని చెప్పి యేసే చేతిలోకి మన ఫియర్స్ అన్నీ యేసే చేతిలోకి అప్పచెప్పేద్దాము. యేసే మనకి తోడుగా ఉండి ఆయన శక్తి ద్వారా మనకి ఎగ్జామ్స్లోని చక్కటి జయాన్ని దయచేస్తాడు. మరి ఈరోజు ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కదా, మన చింత యావత్ ఆయన మీద మోపేద్దామా? మీకు ఏమేమి ఫియర్స్ ఉన్నాయో ఇప్పుడు ప్రార్థిస్తుండగా దేవునికి అన్నీ చెప్పేసుకోండి, దేవుని చేతిలోకి అన్నీ అప్పచెప్పేసుకోండి, దేవుడే మనకి సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్య. ఈరోజు మేము ఎట్టి వాటికి భయపడుతున్నా కానీ దేవా ఈరోజు మా చింతలన్నీ కూడా నీ చేతికి అప్పచెప్తున్నాం. ఎగ్జామ్స్ ఎలా రాస్తామో, ఎంత చదివినా కానీ గుర్తుండట్లేదు, మర్చిపోతున్నాము అని చాలామంది చిన్న బిడ్డలు ఇక్కడ భయపడుతూ ఉన్నారేమో, మా ఫ్రెండ్స్ అందరూ కూడా భయపడుతూ ఉన్నారేమో, కానీ మా చింతలన్నీ తీసుకొచ్చిస్తున్నాం. యేసయ్య ప్లీజ్ యేసయ్య, ఎంత చదివినా గుర్తుండట్లే, ఎంత చదివినా ఎగ్జామ్లో ఎలా రాస్తామని భయం వేస్తుంది యేసయ్య. మా భయాలు మా చింతలన్నీ తీసుకొచ్చి నీ చేతికి అప్పచెప్తున్నాము. దేవా నీ శక్తి ద్వారా బిడ్డలందరికీ శాంతిని దయచండి, ప్రశాంతతను దయచండి. ఎగ్జామ్స్ రాయడానికి అయా వాళ్ళకి కావాల్సిన మెంటల్ పీస్ని వాళ్ళకి దయచేయండి. మరి ఎలాంటి టెన్షన్ లేకుండా చక్కగా వాళ్ళ ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి, వాళ్ళ మంచిగా ఎగ్జామ్స్ అన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి వాళ్ళకి మంచి జ్ఞాపక శక్తిని దయచండి. వాళ్ళందరికీ కూడా తోడుగొండి, బలపరచండి. మా చింతలు మా భయాలన్నీ నీ చేతికి అప్పచెప్తున్నాం ప్రభా. అలానే కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించమని మరి ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెప్తూ నువ్వే సమస్త మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమంచున్నా జడని స్నమని అడివేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడు మీ అందరి కోసం ఒక స్పెషల్ ఆబ్జెక్ట్ లెసన్. మన ఫియర్స్ దేవుని చేతికి అప్పచెప్పినప్పుడు అవి మన మీద అంటే మనల్ని ముంచేయకుండా ఎలాగ దేవుడు మనల్ని కాపాడుతాడో ఆయన చేతిలోకి మన ఫియర్స్ అన్ని అప్పచెప్పుకున్నప్పుడు ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ లెసన్ ద్వారా నేర్చుకుందాం. అంతకంటే ముందు కూడా మనం ఈరోజు మెమరీ వర్డ్స్ నేర్చేసుకుందామా? భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. యెషయా 43:5. మరొకసారి చెప్పుకుందామా? భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. యెషయా 43:5. మరి చక్కగా మెమరీ వర్డ్స్ని నేర్చుకోండి నాన్న. మరి ఇప్పుడు మీ అందరి కోసం ఒక ఆబ్జెక్ట్ లెసన్. వెల్కమ్ టు ఆబ్జెక్ట్ లెసన్.
సో మరి ఈరోజు ఆబ్జెక్ట్ లెసన్లోని మన ఫియర్స్ని మనం దేవుడి చేతిలోకి అప్పచెప్పినప్పుడు మన ఫియర్స్ మనల్ని ఎలాగ ముంచేయకుండా, ఇంకా చెప్పాలి అని అంటే మన ఫియర్స్ వల్ల మనం ఎలా ఓడిపోకుండా దేవుని శక్తి ద్వారా మనం గెలుస్తాము మనం ఈరోజు చూసుకుందాం. సో ఈరోజు ఆబ్జెక్ట్ లెసన్కి నేను కొన్ని చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ తీసుకొని వచ్చాను. సో అదేంటంటే వాటర్. ఈరోజు ఈ వాటర్ ఏంటంటే మన ఫియర్స్. వాటర్ రిప్రజెంట్స్ హియర్ ఫియర్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ లెసన్లోని వాటర్ దేనికి సాదృశ్యంగా ఉంది? మన భయాలకు, మన ఫియర్స్కు సాదృశ్యంగా ఉంది. ఓకే, నా దగ్గర అలానే ఒక క్యూట్ లిటిల్ ట్రాన్స్పరెంట్ కప్ ఉంది. ఈ కప్ వచ్చేసి మనం, ఓకే, ఇది గ్లాస్, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే నా దగ్గర ఒక పేపర్ ఉంది, నార్మల్ న్యూస్ పేపర్ ఇది. సో ఈ న్యూస్ పేపర్ ఏంటంటే మన ప్రేయర్స్. ఈ పేపర్ దేనికి రిప్రజెంట్ చేస్తుంది? ప్రేయర్స్. ఓకే, మనం ఇలా ఉన్నాం కదా, ఖాళీగా, ఏం భయం లేకుండా చాలా ధైర్యంగా ఉన్నాం. కానీ అపవాది ఏం చేస్తాడనంటే మనకి చాలా భయాలు అనేవి నింపుతూ ఉంటాడు. ఎలాంటివని అంటే, ఇగో నువ్వు పనికిరావు, నీ సిచ్యువేషన్ చూసుకున్నావా, నువ్వేమీ చేయలేవు, నీకు సామర్థ్యం లేదు అని చెప్పి మన కప్ని మెల్లమెల్లగా ఈ ఫియర్స్తోని, భయాలన్నిటితోని నింపేస్తాడు. ఎంతలాగా మనల్ని భయంతో నింపేస్తాడు అని అంటే బ్రిమ్ వరకు మన బ్రెయిన్ నిండా కూడా భయాలతోని నింపేస్తూ ఉంటాడనమాట. సో ఎలా నింపుతాడని చెప్పాను? కంప్లీట్గా నింపేస్తాడని చెప్పా. బ్రిమ్ వరకు వాడి భయాలతోనే నింపేస్తాడని చెప్పా. బీ కేర్ఫుల్. ఓకే, బీ కేర్ఫుల్. నేను బీ కేర్ఫుల్గా ఉండాలి, రైట్? నేను కేర్ఫుల్గా ఉండాలి, యా. సో ఇప్పుడు నేను ఫింగర్ తీసేస్తాను. సో ఇప్పుడు మనల్ని అపవాది ఎలా నింపేశాడు? బ్రిమ్ వరకు మన ఫియర్స్తోని నింపేశాడు. అమ్మో, ఇది చూస్తుంటే చాలా భయంగా ఉంది. ఒకవేళ దీన్ని ఇలా తిప్పాను అనుకోండి, ఏమవుతుంది? గ్లాస్లో వాటర్ అంతా కూడా వచ్చేస్తాయి కదా. వచ్చేసినప్పుడు ఏమవుతుంది? మనము ఒకవేళ దీన్ని తీసుకెళ్ళి మన హెడ్ మీద పెట్టుకొని రివర్స్లో తిప్పాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? తిప్పనా? వద్దులేండి, మళ్ళీ ఆ డ్రెస్ అంతా కూడా తడిచిపోతుంది. అంటే ఏంటి? నా ఫియర్స్ నన్ను ముంచేస్తాయి, లేదా నన్ను డ్రిప్ చేసేస్తాయి, ఓకేనా, నన్ను కింద పడేసేలా చేస్తాయి దాని అర్థం. కానీ నేను ఇందాక మనం వాక్యం ద్వారా ఏం నేర్చుకున్నాం? దేవుడు మనకి తోడుగా ఉంటాడు కాబట్టి మన ఫియర్స్ అన్నీ ఎవరి మీద మోపాలి? పేపర్ ఏంటి? ప్రేయర్స్. ఏసయ్యా, నాకు ఇన్ని భయాలు ఉన్నాయి, ఇగో నేను పనికిరాని వాడిని అంట, అపవాది ఇట్లాగా అట్లాగా అని చెప్తున్నాడు ఏసయ్యా అని చెప్పి మనం భయపడుతూ ఉంటాం కదా. కానీ డైరెక్ట్గా ఇలా ఉంటే ఈ ఫియర్స్ మనల్ని డ్రిప్ చేసేస్తే, కింద పడేస్తే, కానీ జయము లేకుండా మన జీవితంలోనే చేస్తే. కానీ అదే ఫియర్స్ని మనం ఏసేకి మన ప్రేయర్స్ ద్వారా మనం ఇచ్చామనుకోండి, ఏం చేస్తాడో తెలుసా? సో ఇప్పుడు దీన్ని తిప్పేస్తామా? మన ఫియర్స్ మనల్ని డ్రిప్ చేయగలుగుతాయా? నేను చేయలేను, నాకు భయం వేస్తుంది, నేను ఎగ్జామ్ రాయలేను, ఇన్ని భయాలు ఉన్నాయి. కానీ అవే మనం దేవుడి చేతిలోకి అప్పచెప్తే ఏమవుతుందని అంటే, వాటర్ పడ్డాయా? లేదు కదా. ఇప్పుడు ఈ ఫియర్స్ మనల్ని డ్రిప్ చేయలేవన్నమాట. చూసారా, మనం ఎప్పుడైతే అపవాది ఎన్ని ఫియర్స్తో మనం నింపినా కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మన సిచ్యువేషన్ ఎలాగున్నా, మనం ఎంత చదివినా గుర్తుండకపోయినా, మన బలహీనతలు ఎన్నున్నా కానీ దేవుడికి ఇవన్నీ మనం అప్పచెప్పేసినప్పుడు ప్రేయర్స్ ద్వారా, ఇందాక మనం చూసాము, అవేమి మనల్ని డ్రిప్ చేయలేవు, మనల్ని మునగనీయలేవు. కానీ ఇండేట్ మనము జయం పొందుకోవచ్చు. కాబట్టి ఆబ్జెక్ట్ లెసన్ ద్వారా మీరు చక్కటి లెసన్ నేర్చుకున్నారని నేను నమ్ముచున్నాను. మరి ఈ ఎగ్జామ్స్కి మీరు భయపడకుండా దేవునికి మీ ఫియర్స్ అన్నీ కూడా అప్పచెప్పేశారనుకోండి, దేవుని శక్తి ద్వారా మనకి నిశ్చయంగా జయం కలుగుతుంది. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా మీ ఫియర్స్ అన్నిటిని దేవుడి చేతికి అప్పచెప్పుకుంటారా? అలానే ఎగ్జామ్స్కి భయపడకండి నాన్న, ఎందుకంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం టెన్షన్ ఏం లేకుండా కామ్గా ఉండండి, చక్కగా అన్ని చదువుకొని వెళ్ళి చక్కగా ఎగ్జామ్ని రాయండి. మరి అందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ ఉంటాను. ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అందరికీ ఉంటాను. బాయ్. వాటర్ ఒలిగాయా? లేదు కదా. మనము ప్రేయర్ చేసినప్పుడు మన లైఫ్లో కూడా Mm-hmm.